ఓ పురుగులు అదిగో. హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నాకైనా మా హస్బెండ్కైనా కొంచెం తీపి తింటే చాలు పన్ను నొప్పి వచ్చేసిద్ది. ఒక పన్ను పుచ్చిపోయింది. దానికోసం ఒక చిన్న మందు తెచ్చారు మా మావయ్య. దాని ప్రాసెస్ ఈ వీడియో మొత్తంలో ఉండిద్ది. మేము అది చేయడం వల్ల పంటలో ఉన్న పురుగులు కూడా పడిపోయాయి. ఇది చేయడానికి ఏమేమి కావాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక కొబ్బరి చెప్పు ఉండిద్ది కదా, అది తీసుకొని దానికి ఒక చిన్న హోల్ పెట్టాలి. ఆ హోల్కి సరిపోయినట్టు ఒక పెద్ద గొట్టం పెట్టుకోవాలి. చూడండి ఈ వీడియోలో లాగా ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా మొత్తం టేప్తో కవర్ చేసేసి ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక కొడవలు తీసుకొని దాన్ని మంచిగా రెడ్గా అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. మేమైతే బయట కట్టెల పొయ్యిలో పెట్టేశాము. ఒక 10 to 15 minutes వరకు వదిలేస్తే అదే రెడ్గా అయిపోయింది. థర్డ్ వన్ అండ్ మెయిన్ థింగ్, దీనికి కావాల్సింది ఏంటి అంటే ముళ్ళు వంకాయలు అంటారు కదా, ఇదిగోండి ఇలా ఉంటాయి. వీటిని ఒక 2 to 3 days ఎండలో పెట్టేశాము అంటే మంచిగా ఎండిపోతాయి. దాని లోపల సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్లో నెయ్యి కానీ నూనె కానీ బాగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ నిండా కానీ ఒక గిన్నె నిండా కానీ వాటర్ తీసుకొని దాని మీద మనం హీట్ చేసిన కొడవల్ని ప్లేస్ చేయాలి. కొడవల్ని ప్లేస్ చేసి మనము కొంచెం నూనె కానీ వేసుకొని మిశ్రమం ఉంది కదా, అది అనేది ఒక చిటికెడంతా దీని మీద వేయాలి. మేము ఫస్ట్ ఏం చేసాము అంటే నెయ్యి నూనె కొంచెమే వేసాము. దానివల్ల పొగ రాలేదు. సో దట్ అది మళ్ళీ వేడి చేసి ఇంకొంచెం నూనె ఎక్కువ వేసాము. ఆ తర్వాత పొగ వచ్చింది. నేను అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను, చూడండి. ఇది ఫస్ట్ టైము సరిగ్గా పొగ రాలేదు. సెకండ్ టైం ఏం చేసాము అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి మళ్ళీ కలిపి వేసాము. అప్పుడేమైంది అంటే పొగ బాగా వచ్చి నోట్లో ఉన్న పురుగులు కూడా పడిపోయాయి. ఆ పురుగులను కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది పీల్చడం కూడా ఎలా పీల్చాలి అంటే బుగ్గల వరకు పీల్చి మళ్ళీ వదిలేయాలి. అంగుటి వరకు పీల్చాము అంటే పొలబారిపోతాము. సో దట్ మనకి పురుగులు కూడా పడవు. చూడండి వీడియోలో మా హస్బెండ్ ఎలా పీరుస్తున్నారో, ఇక్కడ వరకే పీరుస్తున్నారు బుగ్గల వరకు. ఆ పళ్ళు మొత్తం కూడా గాలి తగలాలి. ఇదిగోండి మళ్ళీ కొంచెం ఆయిల్ చేసి వేసాం. ఇప్పుడు చూడండి పొగ వస్తుంది. అలా గట్టిగా పీల్చి వదలాలన్నమాట. అలా వదిలితే పంటలో ఉన్న పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఆ వాటర్లోనే పడిపోతాయి అన్నమాట. చూడండి ఓ పురుగులు అదిగో. పురుగేనది నోటి పంట్లో నుంచి. పురుగ కాదా? పురుగే. అదిగో పురుగు. అలా పీల్చాము అంటే చూడండి పంటలోంచి పురుగులు కూడా పడిపోయినాయి. ఇలా పడిపోయిన తర్వాత మా హస్బెండ్కి స్వీట్స్ తిన్నా, కూలింగ్ వాటర్ తాగినా, ఐస్ క్రీమ్స్ తిన్నా కూడా పళ్ళు నొప్పి రాలేదంట. నేను ఇందాక చెప్పాను కదా బాగా గొంతులోకి పీలిస్తే గొంతు దగ్గర నొప్పి వచ్చేసిద్ది అని. నాకు బుగ్గల వరకు పీల్చడం రాలేదు. చూడండి ఇంకా నాకు పురుగులు పడలేదు, ఏమీ లేదు. బాగా దగ్గొచ్చి ఎంతసేపు ఒక 2 to 3 hours వరకు బాగా గొంతు దగ్గర నొప్పి ఉండిపోయింది. అనవసరంగా వేస్ట్ అయిపోయింది. చాలా బాగా కాలింది చూసారా, బాగా పొగొచ్చింది. బట్ నేను గొంతు వరకు పేర్చడం వల్ల నాకు యూజ్ లేకుండా పోయింది. మేము ఇది ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఇది ఫేక్ ఏమో అనుకున్నాం, కానీ ఇది నిజంగా మా హస్బెండ్కి అయితే నొప్పి తగ్గింది, పురుగులు కూడా పడ్డాయి. మీకు ఈ వీడియో నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ చేసి ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.